హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్, జూన్ 1 నుంచి అమలు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి, అయితే జూన్ 1 నుంచి ఏంటి అమలు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే బుధవారం గన్నవరం వేదికగా చంద్రబాబు సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే పథకానికి అమలు చేసేందుకు శ్రీకారం చుడుతుంది. ఇక సీఎం బాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం ఫైలుపై పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక లేదా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందుకు అనుభవం కలిగిన 5గురు ప్రత్యేక అధికారులతో ఓ కమిటీని వేసినట్లుగా సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.